హీరో రాజశేఖర్ నుండి వచ్చిన సినిమాల్లో 100 డేస్ ఆడినవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన వందే మాతరం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇంకా డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక ఆ తర్వాత సినిమా ప్రతిఘటన 1985లో రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. రాజశేఖర్ లో ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిన ఈ సినిమాలో విజయశాంతి, విలన్ చరణ్ రాజు మధ్య వచ్చే సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే డైరెక్టర్ కోడి రామకృష్ణ నుండి వచ్చిన తలంబ్రాలు స్టోరీ సింపుల్ గా ఉన్న స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మెన్స్ తో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో రాజశేఖర్ లోని నెగిటివ్ షేడ్ ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే మళ్ళీ వీరి కాంబినేషన్లోనే వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఆహుతి. ఇందులో రాజశేఖర్ చాలా వైలెంట్ గా కనిపిస్తారు. ఇక ఆ తర్వాత సినిమా శృతిలయలు 1987లో సమ్మర్లో రిలీజ్ అయింది. డైరెక్టర్ కె విశ్వనాథ్ తనదైన శైలిలో అద్భుతంగా మలిచారు. వినసొంపైన సంగీతంతో ఏ క్లాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత సినిమా అంకుశం. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవినీతి పరులైన కొందరి దుండగుల నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడాడు అన్న కథా కథనంతో అద్భుతంగా తీర్చిదిద్దారు రాజశేఖర్ క్యారెక్టర్ని డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఈ సినిమా 13 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక రాజశేఖర్ లో లవ్ యాంగిల్ ని పరిచయం చేసిన సినిమా అల్లరి ప్రియుడు. దీనికి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాలతో ట్రయాంగిల్ లవ్ స్టోరీని తనదైన శైలిలో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తెరకెక్కించారు. ఇందులో సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత సినిమా అన్న. ఇందులో రాజశేఖర్ నటన క్లాస్, మాస్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక పోసాని కృష్ణమురళి స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన శివయ్య మూవీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. రివెంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా 7 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. ఇక కుటుంబ కథా చిత్రంగా వచ్చిన మా అన్నయ్య, అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ విలువల గురించి అద్భుతంగా తెరకెక్కించారు రవిరాజ పినిశెట్టి. అలాగే మునిపెన్నడు రాజశేఖర్ నటించిన ఒక కొత్త పాత్రలో నటించి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించేలా చక్కటి నటన కనబరిచారు. 7 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. అలాగే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఎవడైతే నాకేంటి రాజశేఖర్ 1 మ్యాన్ షోగా వచ్చిన చిత్రం కమర్షియల్ గా మంచి లాభాలు ఆర్జించింది. 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.